ఆవకాయ పచ్చడి అనగానే పుట్టిల్లే గుర్తొస్తుంది. పచ్చడి గిన్నెలో కలిపిన అన్నం ఒకటికి 2 ముద్దలు తిన్న ఆనందం ఎవరికిష్టం ఉండదు చెప్పండి? సంవత్సరం అయినా ముక్కలు మెత్తబడకుండా, రంగు మారకుండా, వాసన తగ్గకుండా ఉండడానికి 2 కేజీల ఐదర్ల రకం మామిడికాయలు బాగా కడిగి, తడి లేకుండా తుడిచి ముక్కలుగా కొట్టించుకోవాలి. ఇప్పుడు ఈ ముక్కల్లో జీడిపొర తీసేసి పొడి క్లాత్‌తో బాగా తుడుచుకోవాలి. తుడిచిన ముక్కల్ని ఏదైనా గిన్నెతో కొలుచుకోవాలి. 2 గిన్నెల ముక్కలొచ్చాయి. పచ్చడి కోసం నువ్వుల నూనె అయితే చాలా బావుంటుంది. 1, 2 గరిటెలు ముక్కలకి పట్టిస్తే ముక్కలు మెత్తబడకుండా ఉంటాయి. ఇప్పుడు కొలత గిన్నెతో పావు కప్పు ఆవు పిండి, పావు కప్పు దంచిన కల్లుప్పు, అరకప్పు ఆడిచ్చుకున్న కారం, 2 టేబుల్ స్పూన్స్ పసుపు, వెల్లుల్లి రెబ్బలు, 2 టేబుల్ స్పూన్స్ మెంతులు వేసి కలుపుకొని కొద్ది కొద్దిగా ముక్కలు వేసి ఉప్పు, కారం పట్టించి గానుగ నూనెతో తడిపి గిన్నెలో వేసుకోవాలి. అలానే ముక్కలన్నీ తడుపుకొని మిగిలిన కారం, నూనె కూడా వేసేసి మూత పెట్టి ఊరనివ్వాలి. ఇప్పుడు మూడో రోజు చక్కగా ఊరిన పచ్చడిని ఒకసారి తిరిగేసి ఉప్పు, కారం సరిచూసుకోవాలి. థాంక్ యూ ఫర్ వాచింగ్.